లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అత్త ఇంటికి కన్నం వేసిన కోడలు, కటకటాల వెనక్కి నెట్టిన బోయిన్పల్లి పోలీసులు. అప్పుల్లో ఉన్న ఆర్టీసీని మూసేస్తే అప్పుల్లో ఉన్న రాష్ట్రం పరిస్థితి ఏంటి? తెరాస ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎంపీ బండి సంజయ్. మిషన్ భగీరథ పనుల వల్ల బిల్లులు ఆగిపోయాయని వాటర్ ట్యాంక్ ఎక్కిన కాంట్రాక్టర్. బిల్లులు మంజూరు చేయాలంటే కమిషన్లు అడుగుతున్నారని ఆవేదన. మరికల్ మండలం మంతన్గోడ్లో ఘటన. డీటెయిల్స్ చూస్తే అత్త ఇంటికి కన్నం వేసిన కోడలు బాగోతాన్ని బయటపెట్టి కటకటాల వెనక్కి నెట్టారు బోయిన్పల్లి పోలీసులు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ వివరాలను బయటపెట్టారు కమిషనర్ అంజనీ కుమార్. సరళ అనే మహిళ తన ఇంట్లో బంగారంతో పాటు విలువైన వస్తువులు మాయమైనట్టు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు దీనికి సూత్రధారి ఆమె కోడలు సుప్రియనే అని తేల్చారు. సుప్రియతో పాటు సుప్రియ తండ్రి, సోదరుడితో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేసి దొంగిలించిన సొమ్మును రికవరీ చేసి రిమాండ్కు తరలించారు బోయిన్పల్లి పోలీసులు. ఒక గ్రేవ్ హెచ్బి హౌస్ బర్గ్లరీ డే టైంలో జరిగింది. నార్త్ జోన్ డీసీపీ తరఫు నుంచి ప్రాపర్టీ. తర్వాత ఈ ప్రాపర్టీ ఎక్కడ నుంచి వచ్చింది, ఇది పార్ట్ ఆఫ్ డౌరీ ఉందా లేదా, లేకపోతే పార్ట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ స్కీమ్ ఉందా లేదా, ఇది ఇట్ విల్ ఆల్ బి పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్. వాట్ అబౌట్ క్యాష్ థెఫ్ట్ అంటే క్యాష్ కాలేదు. చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి దేవాలయాన్ని మంత్రి హరీష్ రావు సందర్శించారు. దీపావళి సందర్భంగా దేవాలయానికి వచ్చిన మంత్రికి ఆలయ పాలకవర్గం ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు చేశారు. హుస్నాబాద్ బస్ డిపో ఎదురుగా ఎలాంటి సేఫ్టీ లేకుండా పటాసులు దుకాణాలు ఏర్పాటు చేశారు. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులెవరని ప్రశ్నించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గతంలో కంటే ఇప్పుడు పటాసుల వ్యాపారం తగ్గిందని యజమానులు తెలిపారు. పట్టణ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు. ఈ సంవత్సరము వర్షాల ప్రభావంగా చాలా గిరాకీ తగ్గింది. ప్రజల దగ్గర డబ్బులు లేక చాలామంది ఇబ్బందులు పడలేక పోయిన సంవత్సరం లెక్క ఈ సంవత్సరం బేరాలు లేవు. మరికల్ మండలం మంతన్గోడ్లో మిషన్ భగీరథ పనుల వల్ల బిల్లులు ఆగిపోయాయని ఆవేదనతో వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేశాడు శివ అనే కాంట్రాక్టర్. బిల్లులు మంజూరు చేయాలంటే కమిషన్లు అడుగుతున్నారని, తన దగ్గర ఉన్నదంతా ట్యాంకు నిర్మించడానికే ఖర్చు పెట్టానని, కమిషన్లు ఇచ్చే స్తోమత తన వద్ద లేదని, గ్రామస్తులు తనకు సహకరించి బిల్లు మంజూరయ్యేలా చూడాలని ఆవేదన వ్యక్తం చేశాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కాంట్రాక్టర్కు నచ్చచెప్పడంతో ఆందోళన విరమించాడు. మామూలు తాటికొండ భూత్పూర్ దాని రా, నేను మాట్లాడతా. బసవరాజ్ నాకు తెలుసురా, నేను మాట్లాడతారా, నేను మాట్లాడతారా. నేను గుర్తుపడతా, నా దోస్తు నాకు ప్రాబ్లం అసలు దాన్ని నేను మాట్లాడతారా. ఏ దాకా నువ్వు మాట్లాడతారా.
ఏమైంది శివ? నేను మాట్లాడతారా? ఊర్లో పైప్ ఉందా? ఎక్కడెక్కడ పైప్ లైన్ వేసినాం? ఎన్ని సంవత్సరాలు పైప్ లైన్ అయింది? ఆడ సర్పంచ్ ఉన్నారు, ఊరు పెద్ద మనుషులు ఉన్నారు. మాకు పైప్ లైన్ క్యూసీ పెట్టుర్రి. నేను ఏడా తప్పు పని చేసిన? సర్పంచ్ ఏరియాకి వెళ్ళి పైప్ లైన్ తీసుకొచ్చినాం, ఏ ఏరియా పైప్ తీసుకొచ్చినాం అన్ని మీరు తెలుసుకోండి. నన్ను ఊకే ఎందుకు టార్చర్ పెట్టాలి? నేను మాట్లాడతా, కిందికి రా. నేను పని చేయాలా చేయొచ్చా? నేను మాట్లాడతారా? దయచేసి కాంట్రాక్టర్లని డిపార్ట్మెంట్ వాళ్ళు ఊరోళ్ళు అందరూ సహకరిస్తే మేము బతకగలుగుతాం. లక్షల అప్పు తెచ్చిపెట్టి పనులు చేసి ప్రతి ఒక్కరు టార్చర్ చేయడం, ఎప్పటి నుంచో టార్చర్లు చేయకుండా పని నడిపించేటట్లు గ్రామస్తులు ప్రతి ఒక్క కాంట్రాక్టర్లకి సహకరిస్తే పనులన్నీ మంచిగా జరుగుతాయి. మీరు ఇట్లే సతాయించుకుంటూ పోతే మేము ఏం చేయలేం. మేము లక్షలు తీసుకొని వచ్చి పెట్టి పనులు చేయాలంటే ఇంకొకసారి గ్రామాల అభివృద్ధి ఆగిపోతుంది. లక్డీకాపూర్లోని శ్రీ వెంకటేశ్వర హోటల్లో పంచాయతీరాజ్ రాష్ట్ర ఛాంబర్ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గత 4 నెలలుగా ఎన్నికైన ఎంపీటీసీలకు ఇప్పటి వరకు వేతనాలు గాని కనీస అవసరాలు కూడా సమకూర్చలేదన్నారు. గ్రామ ప్రజల సమస్యలు పరిష్కరించాలన్నా కూడా కనీస అవసరాలకు ఆఫీస్ రూమ్ లాంటిది ఏవీ లేవని ఆవేదనను వ్యక్తం చేశారు. ఎంపీటీసీలకు కనీస వేతనాలు 5,000 నుండి 10,000 చేయాలని మరియు కనీస అవసరాలు త్వరగా సమకూర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు చింపుల సత్యనారాయణ రెడ్డి, గౌరవ అధ్యక్షులు నరేంద్ర, సిద్ధార్థ మరియు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ పంచాయతీరాజ్ రాష్ట్ర అధ్యక్షులు నరేంద్ర గారు, గౌరవ అధ్యక్షులు తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్, అదేవిధంగా సిద్ధార్థ గారు తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ ప్రధాన కార్యదర్శి, అశోక్ రావు గారు ఉపాధ్యక్షులు, అదేవిధంగా గడిల కుమార్ గౌడ్ గారు, నారాయణ గౌడ్ గారు, గురుమూర్తి గౌడ్ గారు, అదేవిధంగా బెల్లం సీన్ గారు, సంపత్ తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా వెంకట్, అదేవిధంగా 32 జిల్లాల నుంచి రాష్ట్ర కమిటీ సభ్యులు ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా సింపుల శైలజ సత్యనారాయణ రెడ్డి, జెడ్పీటీసీ రంగారెడ్డి జెడ్పీటీసీల అధ్యక్షురాలు, దేవరవల్లి జెడ్పీటీసీ, అదేవిధంగా 32 జిల్లాల నుంచి ఈ రోజు ఎంపీటీసీల జిల్లా ప్రతినిధులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందరూ ఇక్కడ రావడం జరిగింది. నేటికి గెలిచిన తర్వాత 4 నెలల గడువైన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక నయా పైసా నిధులు, అదేవిధంగా అధికారాలు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ఈ రోజు రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్ లో నడిబొట్టున రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామాల్లో ఎంపీటీసీ ఎలక్షన్ లో గ్రామాభివృద్ధి చేస్తాం, రోడ్లు చేస్తాం, డ్రైన్ చేస్తాం, మంచినీళ్ళు తాగుతాం, అదేవిధంగా వీధి లైట్లు వేస్తాం, పెన్షన్లు ఇప్పిస్తామని చెప్పని చాలా వాగ్దానాలు చేసి గ్రామ ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ఎంపీటీసీలకు ఈరోజు అర్థమైంది ఏంటంటే నిధులు విధులు లేవు, మేము ఉత్సవ విగ్రహాలైనమని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎంపీటీసీలు ఉత్సవ విగ్రహాలు అయితే ఊరేగించిన తర్వాత తీసుకుపోయి కనీసము ఏదో చెత్త పెడతారు. కానీ ఈ రోజు ఎంపీటీసీల పరిస్థితి ఏ విధంగా ఉందంటే గణేశం నిలబెట్టి హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎంపీటీసీలకు 73వ రాజ్యాంగ సవరణ రావాల్సినటువంటి 29 అంశాలను పూర్తి స్థాయిలో బదలాయించాలని, అదేవిధంగా ప్రభుత్వానికి మా సమస్యలు నిర్ణయిస్తాం. ఈ రోజు రాష్ట్ర కమిటీని ఎన్నుకోవడం, జిల్లా కమిటీలు కూడా చేసి అన్ని జిల్లా కమిటీలు సమావేశం ఏర్పాటు చేసి ఉద్యమాన్ని చైతన్యవంతం చేసి కేసీఆర్ గారిని అభివృద్ధి ధ్యేయంగా నేనే ప్రధానంగా రైతే రాజ్యంగా చెప్తున్న కేసీఆర్ గారిని ఇటు గ్రామాల వైపు కూడా
దృష్టి సారించి స్థానిక సంస్థలకి స్థానిక ప్రభుత్వాలకి హక్కులు కలిగించాలని మేము ఉద్యమం చేసినప్పుడు సర్పంచుల సంఘంలో ఆయన గారు మాకు సలహాదారుగా ఉన్నాడు, మా ఉద్యమానికి చేయించాడు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి విషయాలన్నీ ఆయనకు అవగాహన ఉంది. తప్పకుండా ఈ సమస్యలు పరిష్కరించవలసిందిగా ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్తాను. సీనియరేజ్ కానీ ఎస్ఎఫ్సి కానీ కోచింగ్ ఫైనాన్స్ కానీ మరి డైరెక్ట్ గ్రామ పంచాయతీలకి ఇస్తుంది కాబట్టి స్పెషల్ గా స్టేట్ గవర్నమెంట్ ఈ యొక్క మండల పరిషత్లకు జిల్లా పరిషత్లకు అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ రెండు గవర్నమెంట్లు ఈ యొక్క మండల పరిషత్కు జిల్లా పరిషత్కు నిధులు ఇవ్వాలని మేము తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. నూతనంగా ఎన్నిక కాబడిన ఈ ఎంపీటీసీలందరినీ ఏకం చేసి జిల్లా అన్ని 32 జిల్లాలను తిరిగి ఈ 32 జిల్లాల్లో సంఘ నిర్మాణం చేసి రాష్ట్ర నిర్మాణం చేసుకుని ఒక ఎజెండాను తయారు చేసి ఎంపీటీసీల డిమాండ్లను ప్రభుత్వానికి సమర్పించి కొంత టైం ఇచ్చి ఆ టైం తర్వాత వెయిట్ చేస్తాం. దాని తర్వాత మళ్ళీ ఒక సంఘం కూర్చొని నిర్ణయం తీసుకొని తర్వాత ఏం చేస్తామని ఆలోచిస్తాం. తర్వాత మేము గతంలో మరి ఆంధ్రప్రదేశ్ ఎంపీటీసీల సంఘం ఉన్నప్పుడు మరి ఈ యొక్క సంఘానికి మరి ఈ యొక్క స్థానిక సంస్థల మీద రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు పూర్తి అవగాహన ఉంది. మేము చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలవడానికి వెళ్ళినప్పుడు గతంలో 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 2 గంటలు సుదీర్ఘమైనటువంటి మరి చర్చ జరిపి మాకు ఆ రోజు ఎంపీటీసీల సంఘానికి అండదండగా నిలిచినటువంటి ఘనత కేసీఆర్ గారికి ఉంది. అట్లే ఇదే విధంగా మా సమస్యలను ఇప్పుడు కూడా నూతనంగా ఎన్నిక కాబడినటువంటి ఎంపీటీసీల సమస్యలను మరి మీకు విన్నవిస్తాం. దాన్ని పరిశీలించి తెలంగాణ పంచాయతీరాజ్ రాష్ట్ర అధ్యక్షుడు నరేంద్ర గారు, గౌరవ అధ్యక్షులు తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్, అదేవిధంగా సిద్ధార్థ గారు తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ ప్రధాన కార్యదర్శి, అశోక్ రావు గారు ఉపాధ్యక్షుడు, అదేవిధంగా గడిల కుమార్ గౌడ్ గారు, నారాయణ గౌడ్ గారు, గురుమూర్తి గౌడ్ గారు, అదేవిధంగా బెల్లం సీన్ గారు, సంపత్ తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా వెంకట్, అదేవిధంగా 32 జిల్లాల నుంచి రాష్ట్ర కమిటీ సభ్యులు ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా శింపుల శైలజ సత్యనారాయణ రెడ్డి, జెడ్పీటీసీ రంగారెడ్డి జెడ్పీటీసీల అధ్యక్షురాలు, దేవరవల్లి జెడ్పీటీసీ, అదేవిధంగా 32 జిల్లాల నుంచి ఈ రోజు ఎంపీటీసీల జిల్లా ప్రతినిధులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందరూ ఇక్కడ రావడం జరిగింది. నేటికి గెలిచిన తర్వాత 4 నెలల గడువైన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక నయా పైసా నిధులు, అదేవిధంగా అధికారాలు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ఈ రోజు రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్ లో నడిపొట్టున రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామాల్లో ఎంపీటీసీ ఎలక్షన్ లో గ్రామాభివృద్ధి చేస్తాం, రోడ్లు చేస్తాం, డ్రైన్ చేస్తాం, మంచినీళ్ళు తాగుతాం, అదేవిధంగా వీధి లైట్లు వేస్తాం, పెన్షన్లు ఇప్పిస్తామని చెప్పని చాలా వాగ్దానాలు చేసి గ్రామ ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ఎంపీటీసీలకు ఈరోజు అర్థమైంది ఏంటంటే నిధులు విధులు లేవు, మేము ఉత్సవ విగ్రహాలైనమని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎంపీటీసీలు ఉత్సవ విగ్రహాలు అయితే ఊరేగించిన తర్వాత తీసుకుపోయి కనీసము ఏదో చెత్త పెడతారు. కానీ ఈ రోజు ఎంపీటీసీల పరిస్థితి ఏ విధంగా ఉందంటే గణేష్ నిలబెట్టి హుస్సేన్ సాగర్ లో నిమజ్జన చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎంపీటీసీలకు 73వ రాజ్యాంగ సవరణ రావాల్సినటువంటి 29 అంశాలను పూర్తి స్థాయిలో బదలాయించాలని, అదేవిధంగా 10,000 పెంచాలని, గౌరవ వేతనాన్ని ప్రతి నెల
తప్పనిసరిగా ఎవరికైతే మీరు మంత్రులు, ఎమ్మెల్యేలు, గవర్నమెంట్ ఉద్యోగులు ఏవైతే తీసుకున్నారో ఆ విధంగా 1వ తారీఖున ఇవ్వాలని చెప్పి ఇంతవరకు 4 నెలలు గడిచిన నయాపై సానుకూల్యం లేనటువంటి పరిస్థితిలో ఈ రోజు ఎంపీటీసీలు. అదేవిధంగా మా ఎంపీటీసీలతో ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీలకు వచ్చేటటువంటి నిధులు ఎంపీటీసీ ద్వారానే ఖర్చు చేయాలని చెప్పి ఈ రోజు రాష్ట్ర కమిటీ తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామాభివృద్ధికి ఒక ఎంపీటీసీకి ప్రతి సంవత్సరం 10 లక్షల తక్కువ కాకుండా నిధులు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా మండల పరిషత్ స్కూళ్లలో జెండా ఎగరేసేటువంటి అవకాశం ఇవ్వాలని, ఇవన్నీ కూడా ఈ జెండా ఎగరేసే అవకాశం ఆర్థిక వనరులతో కూడుకున్నటువంటి విషయం కాదు. కొన్ని విషయాలు ఆర్థిక పరిస్థితితో ఆధారపడి లేవు కాబట్టి వాటిని ఇవ్వమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు తిరిగి ఎంపీటీసీలను ఉత్తేజపరిచి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎంపీటీసీల సమస్యలపైన రాష్ట్ర ప్రభుత్వాన్ని తెచ్చే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో సమావేశాలు ఏర్పాటు చేసి ఉత్తమ కార్యాచరణను చేపడతామని, అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో 18వ తారీఖు నాడు అన్ని జిల్లాల్లో భాగంగా అన్ని జిల్లాల్లో ఎంపీటీసీల సదస్సు పెట్టాలని నిర్ణయం చేసినాం. రంగారెడ్డి జిల్లాలో 18వ తారీఖు, వికారాబాద్ 22వ తారీఖు, మిగతా అన్ని జిల్లాలు కూడా ఇప్పుడు దీంతో చర్చించి జిల్లాల కార్యక్రమం ఏర్పాటు చేయబడుతుంది. నిర్మల్ జిల్లా కడెం మండలం కేంద్రంలో కొమరం భీం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని తుడుందెబ్బ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల ఆదివాసులు హాజరై గుస్సాడి నృత్యాలు చేస్తూ ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను కళ్లకు కట్టినట్టు ప్రదర్శించారు. అనంతరం కొమరం భీం విగ్రహాన్ని రాష్ట్ర మానవ హక్కుల సంఘం ఉపాధ్యక్షులు భుజంగరావు, బీజేపీ నాయకులు సట్ల అశోక్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ నాయకులు పాల్గొన్నారు. కొమరం భీం ఆదివాసుల హక్కుల కోసమే కాకుండా స్వతంత్ర సమరంలో కూడా జల్ జంగిల్ జమీన్ అనే నినాదంతో ఆదివాసులు ఉద్యమ సేగను రగిల్చి తెలంగాణలో ఉన్న ఆదివాసులను రజాకర్లపై పోరాడేటట్లుగా ఆదివాసులను తయారు చేశాడన్నారు. ఆదిలాబాద్ జిల్లా నుండి మొట్టమొదటి తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన కొమరం భీంకు రాష్ట్రంలో ఎక్కడా కూడా విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోవడంతో ఆదివాసులు కడెం మండలంలో బీజేపీ పార్టీ తుడుందెబ్బ సంఘం సహకారంతో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కార్మికులు కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. కాసేపు పోలీసులకు కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. జేఏసీ నాయకులను కలెక్టరేట్ కార్యాలయంలోకి పంపించగా వారు కలెక్టరేట్కు వినతి పత్రం అందజేశారు. మిగతా కార్మికులు కలెక్టరేట్ బయట ధర్నా చేస్తూ నిరసన తెలిపారు. సత్తుపల్లి డిపోలోని మహిళా కండక్టర్ నీరజ మరణించిన విషయం తెలుసుకున్న ఆర్టీసీ మహిళా కండక్టర్లు చాలాసేపు ఏడ్చారు. తర్వాత 2 నిమిషాలు మౌనం పాటించారు. ఇరవై 4 రోజుల పోరాట కార్యక్రమం నిన్నటి వరకు చూసుకుంటే 11 మంది కండక్టర్లు, డ్రైవర్లు అసలు కాసడం, మరి 2 ఏమో సూసైడ్ చేసుకోవడం, 9 మంది ఏమో అందరూ మౌనం పాటించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఎంత మందికి మౌనాలు పాటిస్తాం మనం ఇట్లా? ఎంత మందికి చనిపోతున్నారు, మగవాళ్ళు చనిపోతున్నారు. మొన్నటి వరకు డ్రైవర్లు, కండక్టర్లు చనిపోతే ఈ
మహిళా కండక్టర్ చనిపోతుంటే వాడు చీమ కుట్టినట్టు లేదు. కనీసం నీ బిడ్డలు చనిపోతాను ఊరుకుంటావా? ఈ రకంగా చేస్తావా? మా బాధ మా ఆర్టీసీ వాళ్ళ కార్మికుల బాధ నీకు ఇంకా తెలుస్తలేదా? చేస్తలేదా? ఇదేం పద్ధతి? ఇదేం లెక్క? తెలంగాణ గురించి మమ్మల్ని తీసుకొని నువ్వు గడ్డకెక్కినావు, చేసినావు. ఈ రోజు మా ఆడపిల్లలు మా మహిళా కండక్టర్ కూడా చనిపోతున్నారు, చేస్తున్నారు. ఇంతకు నీకు కనీసం నింపబట్టినట్టు నీకు చీము నెత్తరు ఉన్నదా? అసలు నువ్వు ఎప్పో నీరజ కండక్టర్ గారు ఇప్పుడే నీరజ కండక్టర్ ఇప్పుడే ఆత్మహత్య చేసుకున్నది, ఊరి పెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నది. ఇది ఎంతవరకు సమంజసము? కేసీఆర్ గారు నీకు నీ మన్మరాలో మన్మడో నీ బిడ్డలో వస్తాను అట్లా ఉంటావా? ఎంతమంది రైతున్నారు, చేస్తున్నారు. కనీసం ఇప్పుడు కూడా ఇగో ఆడపిల్లలు ఈ రకంగా ఏడుస్తున్నారు, ఆడపిల్లలు ఈ రకంగా ఏడుస్తున్నారు, ఈ ఆడవాళ్ళు మగవాళ్ళంతా ఏడుస్తున్నారు. ఎంత బాధ కలుగుతలేదా? ఇంత చేస్తలేదా? రోడ్డు మీద పడ్డాము, 24 రోజులు రోడ్డు మీద పడిపోయినాం, చేసినాము. మాకెవడు కనకరించడం లేడా? ఎవరు లేదా? ఇది రాజ్యాంగమా? ఇది ఏం పద్ధతి? ఏం లెక్క? ఇప్పుడు నీరజ కండక్టర్ గారు ఇప్పుడే నీరజ కండక్టర్ ఇప్పుడే ఆత్మహత్య చేసుకున్నది, ఊరి పెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నది. ఇది ఎంతవరకు సమంజసము? కేసీఆర్ గారు నీకు నీ మన్మరాలో మన్మడో నీ బిడ్డలో వస్తాను అట్లా ఉంటావా? ఎంతమంది రైతున్నారు, చేస్తున్నారు. కనీసం ఇప్పుడు కూడా ఇగో ఆడపిల్లలు ఈ రకంగా ఏడుస్తున్నారు, ఆడపిల్లలు ఈ రకంగా ఏడుస్తున్నారు, ఈ ఆడవాళ్ళు మగవాళ్ళంతా ఏడుస్తున్నారు. ఎంత బాధ కలుగుతలేదా? ఇంత చేస్తలేదా? రోడ్డు మీద పడ్డాము, 24 రోజులు రోడ్డు మీద పడిపోయినాం, చేసినాము. మాకెవడు కనకరించడం లేడా? ఎవరు లేదా? ఇది రాజ్యాంగమా? ఇది ఏం పద్ధతి? ఏం లెక్క? ఆధోని భావన హాస్పిటల్లో డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఏడాది చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఆసుపత్రి నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు బంధువులు. పొద్దున పిల్లోడు 6:30కి మొత్తం పడిపోయాడు సార్. తీసుకొచ్చాం సార్ హాస్పిటల్కి తీసుకొస్తే పొద్దున సీరియస్ ఉన్నది, పిల్లోని అడ్మిట్ చేయడానికి డాక్టర్ ఒకసారి చెప్పాడు సార్. తీసుకుపోయి అడ్మిట్ చేసినాడు సార్ అడ్మిట్ చేసినాక ఒకసారి వచ్చి చూసిపోయాడు ఫస్టే సార్. అంతే అడ్మిట్ చేసినాక ఒకసారి వచ్చి చూసిపోయాడు. బ్లడ్ పరీక్ష వచ్చేసి ఒక ఆయన ఇంత ముందు వచ్చి పోయినాడు, కానీ ఆయన రక్తం గుంజడానికి రాలేదు. ఒక ఆయన వచ్చాడు, రక్తం గుంజుకున్నాడు సార్. గుంజుకున్న తర్వాత వెళ్ళిపోయాడు. 1 గంటకు రిపోర్ట్ ఇస్తున్నాడు సార్. కరెక్ట్ 11:30కి రిపోర్ట్ వచ్చింది సార్. బ్లడ్ పరీక్ష వచ్చింది. ఆడికి పిల్లోనికి 2-3 సార్లు వాయిల్ వేసింది సార్. వచ్చినప్పుడు పిల్లోడికి వాయిల్ వేసినప్పుడు సారు అసలు వచ్చి ఒకసారి అట్లా చెక్ చేయలేదు సార్. సీరియస్ ఉన్నప్పుడు ఎంతవరకు ఉన్నా ఆ సిస్టర్లకు మాత్రం చెప్తున్నాడు. ఆ సిస్టర్లు వస్తున్నారు, చూస్తున్నారు సార్. చూసాక ఇప్పుడు మళ్ళీ వాయిల్ వేసింది సార్. ఇప్పుడు వచ్చినాక వాయిల్ వేస్తే మేడం ఇట్లా పిల్లోడు దగ్గుకుంటూ వాంతి చేసుకున్నాడు, ఇట్లా వాయిల్ వేస్తుంది మేడం అంటే పిల్లోనికి ఒకటి కాదు సార్ 3 ఇంజక్షన్లు వేసినారు సార్. వెనకంబడి 3 ఇంజక్షన్లు వేసినారు. 3 ఇంజక్షన్లు వేసినాక మేడం ఏం మేడం ఇంత సీరియస్ ఉన్నది, ఇంకా మరి వాయిల్ అట్లా జ్వరం వస్తున్నది, వాయిల్ వస్తున్నది కదా మేడం అంటే సార్ దగ్గరికి ఎత్తుకురండి అని సార్ దగ్గరికి ఎత్తుకొచ్చినారు సార్. ఎత్తుకొచ్చినాక సార్ దగ్గరికి పోతే పిల్లోని రిపోర్ట్ అప్పుడు చూస్తున్నాడు సార్. అతను బయటకు కూడా రాలేదు. లోపలికి తీసుకుపోయి పిల్లోని ఎత్తుకురామంటే లోపల నుండి తీసుకొచ్చి బయటకు వచ్చినాక సార్ కాడికి వెళ్తే అప్పుడు చూసి ఆ పరీక్ష బ్లడ్ పరీక్ష చూసి పిల్లోనికి రక్తం తక్కువ ఉండదు, జ్వరం వచ్చేసి 3 రోజులు 2 రోజులు అయింది కాబట్టి పిల్లోనికి వచ్చేసి తలకాయకి ఎక్కినట్టున్నది జ్వరము. ఆ కర్నూలుకి రాజిస్తాను, లెటర్ రాజిస్తాను, పెద్ద హాస్పిటల్కి తీసుకుపోయినాను సార్. అంతవరకు పిల్లోడు బాగున్నాడు సార్. వాళ్ళ సార్ కాడికి వచ్చి చూపించే వరకు బాగున్నాడు. మరి పైకి తీసుకుపోయి అలా ఆక్సిజన్ పెట్టమన్నాడు సార్. పైకి తీసుకుపోయి ఆక్సిజన్ పెట్టేసరికి ఊపిరి ఆడట్లేదు సార్. అట్లా అయిపోయింది, ఊపిరి ఆగిపోయింది. మరి సార్ కాడికి మేము సిస్టర్లకు మేము ఏడుస్తుండేసరికి సార్ వచ్చి కిందికి వచ్చి మేడం సిస్టర్లు వచ్చి సార్ కాడికి వచ్చి సార్ చూసినాక సార్ చెక్ చేసినారు సార్. చెక్ చేసి పిల్లోడికి ఊపిరి ఆడట్లేదు, ఊపిరి పోయిందని చెప్పారు సార్. ఇప్పుడు చాలా మంది మేము మా దగ్గర పిల్లోడు సంవత్సరాల పిల్లోడు సార్ ఉన్నాడు సార్. పిల్లోడు సార్ మీరన్నా చూడండి సార్. ఎంపీ బండి సంజయ్ గాంధీ సంకల్ప యాత్ర సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు చేరుకున్నది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పుల్లో ఉన్న ఆర్టీసీని మూసేస్తే అప్పుల్లో ఉన్న రాష్ట్రం పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. ప్రైవేట్ కాంట్రాక్ట్ సంస్థలతో కేసీఆర్ కుటుంబం కుదుర్చుకున్న అక్రమ ఒప్పందాలను బహిర్గతం చేసేలా రాష్ట్ర గవర్నర్ చర్యలు తీసుకోవాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నేతలు అన్ని నియోజకవర్గాల్లో పెట్టిన ఖర్చుతో సమానంగా ఒక్క హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లోనే ఖర్చు పెట్టారని, అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టి ఆదుకోవాలని అన్నారు. మరొక లక్ష్యాలను మరొక చరిత్రను ఒకవైపు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ
మేమే గాంధీ వారసులం అని చెప్పి అసలు గాంధీని మర్చిపోయి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఫిరోజ్ గాంధీ, సోనియా గాంధీ, ఇందిరాగాంధీ వాళ్ళని చూసుకుంటూ దేశాన్ని పాలించి అసలు గాంధీ యొక్క చరిత్రను తిరమరి చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ రోజు చేసింది. కేవలం గాంధీ జయంతి, గాంధీ వర్ధంతి తప్ప. దేశవ్యాప్తంగా గాంధీజీ యొక్క 150వ జయంతి ఉత్సవాలు జరుపుతుంటే ఒక ప్లాన్ ప్రకారం, పథకం ప్రకారం గాంధీ చరిత్రను తిరమరి చేసి నెహ్రూ చరిత్రను తీసుకొచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి ఒక జాతి పితగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు గుర్తించినటువంటి ఒక మహాత్ముడి యొక్క చరిత్రను తిరమరుగా చేసిన ప్రయత్నాన్ని పూర్తిగా మనం అడ్డుకోవాల్సిందే. గాంధీజీ చరిత్రను రాబోయే తరాలకు అందించాల్సిందన్న ఒక లక్ష్యంతో ఈసారి 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ గాంధీ సంకల్ప యాత్రను సర్పంచ్లు కానీ, ఉప సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, వార్డు మెంబర్లు కానీ, జెడ్పీటీసీ కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా కేటాయించలే గ్రామాల అభివృద్ధికి. మేము ఏ విధంగా అభివృద్ధి చేస్తాము? 30 రోజుల ప్రణాళికతో ఉల్టా భారం వేసింది మా మీద. వినాయక చవితి సందర్భంగా కానీ, దసరా ఉత్సవాల సందర్భంగా కానీ ఇలా ప్రజలు నిలదీస్తున్నాం. మళ్ళీ మేము సర్పంచ్ గెలిపించినాం, ఉప సర్పంచ్ ఎన్నుకున్నాం, వార్డు మెంబర్ గెలిపించినాం, ఎంపీటీసీ గెలిపించినాం. మీరు మాకు ఏం చేస్తున్నారంటే రాష్ట్ర ప్రభుత్వము బడ్జెట్ ఇస్తలేదు అంటే ప్రజలు దాన్ని ఒప్పుకుంటలేరు. చివరకు ప్రజాప్రతినిధులు ఆస్తులు అమ్ముకొని వాళ్ళ ఇంతో అంతటువంటి ప్రజలకు సేవ చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి వల్ల గ్రామ పంచాయతీలో, గ్రామాలలో కూడా, మున్సిపాలిటీలో కూడా ఉండేది. కేవలము కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 14th ఫైనాన్స్ నిధులు తప్ప ఒక్క పైసా ఇవ్వలేదంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమీ లేదు. సర్పంచ్ల మీద ప్రజాప్రతినిధులు అధికారులను ఒత్తిడి చేస్తూ ఉన్నది. కరెంటు బిల్లు కట్టాలి, ఈ బిల్లు కట్టాలి, ఆ బిల్లులు కట్టాలని చెప్పి వాటిని కూడా దుర్వినియోగించే ప్రయత్నం, దారి మరించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కొత్తగా పాలక వర్గాలు ఏర్పడిన, పంచాయతీలు ఏర్పడిన తర్వాత, ఈ సర్పంచులు ఎన్నికలు జరిగిన తర్వాత ఏ గ్రామానికి ఎంత నిధులు కేటాయించారు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. హుజూర్నగర్లో బై ఎలక్షన్లో గెలిచినాం కదా అని చెప్పి అడ్డదారులు అక్రమంగా ఎంత స్ట్రిక్ట్ ఆఫీసర్ అయితే దొంగ రూట్లు కేసీఆర్కు వెన్నతో పెట్టడం విద్య. ఒక నిక్కచ్చేయని ఆఫీసర్ పెట్టినారు కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషను. అయినా కూడా దొంగదారు పెట్టుకోవడం కేసీఆర్ దిట్ట. 119 స్థానాల్లో ఖర్చు పెట్టిన ఖర్చును తీసుకుపోయి హుజూర్నగర్లో పెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో 20 రోజుల పాటు పాలన మొత్తం స్తంభించింది. మంత్రులు అందరు పోయి హుజూర్నగర్లో అడ్డబెట్టారు. నిన్న బహిరంగ సభ సందర్భంగా హుజూర్నగర్లో ఒక్కొక్క గ్రామానికి 20 లక్షల రూపాయలు ఇస్తారట. అంటే హుజూర్నగర్ గెలుపు మాత్రమే మీకు గెలుపా? అంటే తెలంగాణ వ్యాప్తంగా ప్రజలుగా మళ్ళీ బై ఎలక్షన్ అవడం కోరుకునే పరిస్థితి అలా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కల్పించింది. గ్యారంటీ కావచ్చు, అది కూడా ఇస్తారో కూడా గ్యారంటీ లేదు. చింతమడకలో ఇంటికి ₹1,00,000, హుజూర్నగర్లో ఒక్కొక్క గ్రామానికి 20 లక్షల రూపాయలు. అంటే తెలంగాణ రాష్ట్రంలో మిగతా ఎమ్మెల్యేలు గెలుపు కాదు, వాళ్ళు ఎమ్మెల్యే గుర్తిస్తలేరు. ప్రజల ఓట్లు కాదు. ఇప్పుడు ప్రజలు ఒత్తిడి పెంచాలి. ఇప్పుడుగా ప్రజలు తిరిగివాడు ఎమ్మెల్యే చాలా రాజీనామా అని మళ్ళీ బై ఎలక్షన్ కావాలి. మా ప్రాంతంలో మన కేసీఆర్ బహిరంగ సభ పెట్టాలి. మా గ్రామంలో 20 లక్షల రూపాయలు మా గ్రామానికి ఇవ్వాల్సిందే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అత్త ఇంటికి కన్నం వేసిన కోడలు, కటకటాల వెనక్కి నెట్టిన బోయిన్పల్లి పోలీసులు. అప్పుల్లో ఉన్న ఆర్టీసీని మూసేస్తే అప్పుల్లో ఉన్న రాష్ట్రం పరిస్థితి ఏంటి? తెరాస ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎంపీ బండి సంజయ్. మిషన్ భగీరథ పనుల వల్ల బిల్లులు ఆగిపోయాయని వాటర్ ట్యాంక్ ఎక్కిన కాంట్రాక్టర్. బిల్లులు మంజూరు చేయాలంటే కమిషన్లు అడుగుతున్నారని ఆవేదన. మరికల్ మండలం మంతన్గోడ్లో ఘటన. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.